హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు వ్యవహరించే తీరు చంద్రబాబు నైజం. దీని గురించి అంటే భారత రాజకీయాల్లో తలపండిన రాజకీయ విశ్లేషకులు ఎప్పుడు కూడా చెప్పే మాట. సో దీనికి సంబంధించి అంటే బీజేపీ నేతలకు ఫుల్లీ క్లారిటీ ఉన్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ టూర్ వెళ్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఇవాళ బీజేపీ పెద్దలతో పొత్తుకు సంబంధించి చర్చల నేపథ్యంలో రాత్రికి కీలక నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బాబుకు ముందే కేంద్ర పెద్దలు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేంటంటే ఎల్లో డ్రామాలు ఆపు, పవన్ ముందే బాబుకు అమిత్ షా క్లాసు. సో ముందే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తన ఎల్లో పత్రికల్లో పచ్చ గ్యాంగ్ సంబంధించిన వెబ్సైట్లలో వీటిలలో ముందే అంటే బీజేపీకి బాబే సీట్లు ఇస్తున్నాడన్న కోణంలో కలరింగ్ ఇవ్వడం, వాటిని జనాల మైండ్ సెట్లో ముందే ఇంజెక్ట్ చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. సో ఇట్లాంటి కథలన్నీ మింగకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటికి తగ్గట్టు వాటికి తలొగ్గితేనే ఢిల్లీకి రా అని చెప్పి ఆయనకు ముందే హింట్ ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎల్లో పేపర్లలో బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారు, ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు ఎంటర్ అవుతున్నారు, ఇది ఒక గ్రేట్ మూవ్ అని చెప్పి ఇప్పటికే పచ్చపత్రికలలో పచ్చ గ్యాంగు ముఠాలలో ఆల్రెడీ ట్రోల్ అవుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి వాటిని చదివే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పచ్చపత్రికలలో ఏం రాసినో చూద్దాం. పొత్తు పొడుపు, బీజేపీ పిలుపుతో నేడు ఢిల్లీకి బాబు, అవసరమైతే రేపు అక్కడే 1-2 రోజుల్లోనే సీట్ల సర్దుబాటు, పవన్కు పిలుపు, తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న సేనాని, బీజేపీ గెలవగలిగే సీట్లు ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతల సూచన, నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని ప్రతిపాదన, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట సహా 5 సీట్లు కోరనున్న బీజేపీ, 11 అసెంబ్లీ స్థానాలు కూడా బాబుతో అవగాహన కుదిరితే రేపో ఎల్లుండో అభ్యర్థుల ఖరారు, ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా, హస్తినలో ఏపీ బీజేపీ నేతలతో నడ్డా, అమిత్ షా చర్చలు అని. దీంతోపాటు ఇక మనోళ్ళు రాసుకొచ్చారనమాట. జనసేన సీట్లు ఖరారు, చంద్రబాబుతో పవన్ భేటీ, గంటన్నర పాటు చర్చలు, విశాఖలో 4, తూర్పున 5, పశ్చిమలో 6, కృష్ణలో 2, మొత్తం 17 సీట్లు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో ఒక్కొక్కటి, ప్రకాశం, అనంత, చిత్తూరు, కడపలో కూడా, పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు, టీడీపీ ఆశావాలను పిలిపించి మాట్లాడుతున్న అచ్చెన్న, జనసేన అభ్యర్థులను గెలిపించాలని వినతి, అభ్యర్థుల ప్రకటనకు జనసేనాని సన్నాహాలు. సో ఇది స్థూలంగా అంటే పచ్చపత్రికల్లో రాసుకొచ్చిన వార్త. ఇక్కడ చూడండి, నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్, అమిత్ షాతో భేటీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సమావేశంలో పొత్తుపై చర్చలు కొలికి వచ్చే అవకాశం ఉందని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి కలవబోతున్నారు. మరోపక్క బుధవారం ఉదయం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. ఇరు పార్టీల అభ్యర్థులు రెండో జాబితాతో పాటు భాజపాతో పొత్తు అంశంపై గంటన్నర పాటు చర్చించారు అని చెప్పి వార్త. సో ఇక పచ్చ క్యాంపు రాసుకొస్తున్న ట్రోలింగ్ అంశాలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అనదర్ ఎన్డీఏ అలయన్స్ ఆల్ సెట్ టు బి సీల్డ్, ప్యాక్డ్, రెడీ. తర్వాత సోర్సెస్ సే దట్ ఎన్సీబీఎన్ అండ్ పవన్ కళ్యాణ్ టు మీట్ బీజేపీ టాప్ బ్రాస్ దిస్ ఈవినింగ్ ఇన్ ఢిల్లీ. సీట్ షేరింగ్ ఆల్ సెట్ టు బి ఫైనలైజ్, ఆల్ రోడ్స్ లీడ్స్ టు గో, మిషన్ 400 అంటే మోడీకి సంబంధించిన మిషన్ గురించి ఇక్కడ రాసుకొచ్చారనమాట. ఇంకా వాళ్ళ షెడ్యూల్ 1:30కు జూబ్లీహిల్స్లోని చంద్రబాబు ఇంటి నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 1:50 2 గంటలకు ఫ్లైట్లో ఎక్కుతారు. ఆ తర్వాత 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. తర్వాత 4:40కి అశోక రోడ్లో నైట్ హాల్ట్. అంటే ఆ ఢిల్లీ పెద్దలు అమిత్ షా నుంచి పిలుపు వచ్చే వరకు మనం అక్కడ వెయిట్ చేస్తూనే ఉండాలి. సో ఇది చంద్రబాబు బతుకు అనమాట. ఇక పోతే అసలు విషయానికి వస్తే గతంలో మనం చాలా చూసినాం. 2019 ఎన్నికలకు ముందు ఆల్ ఆఫ్ సడన్గా యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కోసం ఆయన ధర్మ పోరాట దీక్షలు చేసిండు ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అల్లకల్లోలం చేసిండు. ఇదే చంద్రబాబు ఆంధ్ర అసెంబ్లీలో ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీకే కట్టుబడి ఉన్నామని చెప్పి తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి ఢిల్లీకి పంపి ఇక ఎవరైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైలుకే తన్నులే అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన ఈ సోకాల్డ్ చంద్రబాబు నాయుడు తర్వాత అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు రాళ్ళేయించిన సంఘటనలు, తర్వాత అదే ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భార్యకు సంబంధించి వ్యక్తిగత విమర్శలు చేయడం వరకు ఇక మంకీ చూస్ అంటూ బాలయ్యబాబుతో మాట్లాడించిన మాటలు ఇవన్నీ గుర్తుపెట్టుకున్న ఢిల్లీ పెద్దలు నీ ఎల్లో డ్రామాలు ఆపు, నువ్వు చెప్పినట్టు పొత్తు మేము అంగీకరించము, జనసేన లాగా అంటే సంఖలో పిల్లి లెక్క కరుచుకుపోతామంటే నడవదు మా దగ్గర, జనసేన అంటే అది నీ పెంపుడు కుక్క కావచ్చు కానీ బీజేపీది అట్లా కాదు, బీజేపీ సిద్ధాంతాలు వేరు,
బీజేపీ విజన్ వేరు. వచ్చే ఎన్నికల్లో మాకంటూ ఒక వ్యూహం ఉందన్న కోణంలో చంద్రబాబుకి ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసిందనమాట. పవన్ ముందరనే బాబుకు అమిత్ షా క్లాస్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో తర్వాత రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజానికి పొత్తుకు సంబంధించి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, పార్లమెంట్ సీట్లు ఎన్ని ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని కోరుతున్నారని డిసైడ్ చేయబోయేది ఢిల్లీ పెద్దలే. చంద్రబాబు వాటన్నిటికీ తలొగ్గి కుక్కలాగా తోక ఊపుకుంటూ రావడం మినహా ఆయనకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనది జైలు జీవితమా లేదంటే ఇంకొకట అంటే తనకు రక్షణ కావాలంటే ఖచ్చితంగా ఈరోజు బీజేపీ పొత్తు చంద్రబాబుకు అవసరం. ఇదే కోణంలో బీజేపీ ఎట్లా ఆడిచ్చినట్టు తోలుబొమ్మల ఆడేందుకు సైతం చంద్రబాబు రెడీగా ఉన్నారని ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. వాస్తవానికి తన దాకా వస్తే పార్టీని కూడా పనంగా పెట్టడానికి వెనకాడాడు చంద్రబాబు అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఉందన్నమాట. మొన్న 52 రోజుల జైలు జీవితం తర్వాత ఆయన బయటకు రావడానికి కేంద్రం పెద్దలు కరుణిస్తేనే బయటకు వచ్చిందని చెప్పి ఒక టాక్ ఉంది. ఆ బయటకు రావడానికి బీజేపీ పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఎన్నికలకు ముందో తర్వాతనో టీడీపీని బీజేపీలో విలీనం చేయాలన్న ఒక సుదీర్ఘ చర్చ తర్వాతనే లోకేష్ కొన్ని రోజుల పాటు ఢిల్లీలో మకాం మార్చి అబ్స్కాండ్ అయిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో ఒక అవగాహన ఒప్పందంలో భాగంగానే చంద్రబాబు విడుదలై బయటకు వచ్చిండు అన్నది ఒక టాక్ ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఇక నీ సొల్లు కబుర్లు సొల్లు ముచ్చట్లు ఎల్లో మీడియాలో రాయించి బీజేపీని బ్లేమ్ చేయిస్తామని చెప్తే కుదరదు, నడవదు అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ ముందరనే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక రకమైన క్లాస్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సంగతి పక్కన పెడితే కొన్నాళ్ళ క్రితం బావ కోసం పనిచేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరి మీద కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్ అయినట్టు తెలిసింది. దాన్ని మనం మైరా మీడియాలో ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేయడం జరిగింది. భావకళల్లో ఆనందం కోసం మాత్రమే ఆమె ఆంధ్రప్రదేశ్లో బీజేపీని నడిపిస్తున్నట్టు ఢిల్లీకి ఆడియో వీడియో కాల్స్ రూపంలో తర్వాత ఫుటేజ్ వెళ్ళినట్టు తెలిసింది. అందులో భాగంగానే చంద్రబాబుతో పొత్తు కుదిరితే ఓకే, లేదంటే ఎలాగూ నమ్మకమైన మిత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబుతో పొత్తు అనవసరం అన్న కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే వాళ్ళు సోలో ఫైట్కు అంటే పొత్తులు లేకుండానే 175 స్థానాల్లో ప్లస్ 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున అప్లికేషన్లను కూడా ఆహ్వానించారు. ఇంచుమించు 2,500,000కు పైగా అప్లికేషన్స్ కూడా వచ్చిన సందర్భాన్ని మనం చూసినాం. ఇవన్నీ జరుగుతున్న కోణంలోనే ఆల్ ఆఫ్ సడన్గా అనూహ్యంగా ఇవాళ ఢిల్లీకి పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు వెళ్తుండడం ఒక అనూహ్య పరిణామం. దీనికి సంబంధించి అంటే పూర్తి అప్డేట్స్ వచ్చేదాకా ఎల్లో మీడియాలో నీ పిచ్చిరాతలు పచ్చరాతలు బంద్ చేపి అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇది మైరా మీడియాకి అందిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.